హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ నేను బేసిక్ స్ట్రక్చర్ని ఫామ్ చేసా HTMLది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక సెంటర్ ట్యాగ్ తీసుకుంటా. సెంటర్ ట్యాగ్ ఏం చేస్తుందంటే మన HTML ఎలిమెంట్స్ అన్నిటినీ వెబ్ పేజ్లో ఒక అలైన్మెంట్ లాగా అంటే సెంటర్కి వచ్చేలాగా చూస్తుంది అన్నమాట ఈ ట్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను డివ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ డివ్ ట్యాగ్ ఏం చేస్తుందంటే మన పేజెస్లో కంటెంట్ని సెక్షన్స్లో డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫామ్ తీసుకున్నా. ఈ ఫామ్ దాంట్లోనే మనం ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడనే తీసుకుంటాం అన్నమాట. ఈ ఫామ్ ఏం చేస్తుందంటే మనకు సర్వర్కి సెండ్ చేసేలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకుంటున్నా. ఈ టేబుల్ ద్వారా మన ఏవైతే లిస్ట్ ఉంటుందో అంటే ఫామ్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మనం స్టూడెంట్ నేమ్ కానీ ఐడి కానీ అవన్నీ నీట్గా మనకు కనిపించేలా ఒక టేబుల్ యూజ్ చేసి నేను క్రియేట్ చేస్తున్నా అన్నమాట. ఫామ్ లోపల టేబుల్ యూజ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాప్షన్ రాస్తున్నా. మన స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే హెడ్డింగ్ కొరకు ఈ క్యాప్షన్ రాస్తున్నా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీఆర్ రాస్తున్నా. టీఆర్ అంటే ఏం లేదు, టేబుల్ రో అని అర్థం. రో ఉంటుంది కదా టేబుల్లో, అది టేబుల్ రో టీఆర్. నెక్స్ట్ టీడీ అంటే టేబుల్ డేటా. అంటే ఇప్పుడు ఆ రోలో ఒక్క కాలంలో ఉండే ఒక్క ఎలిమెంట్ని మాత్రమే టేబుల్ డేటా అంటారనమాట. టీడీ ద్వారా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఇలాంటివే నేను చాలా కాల్స్ వస్తాయి కాబట్టి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నేను కావాల్సినవి అంటే స్టూడెంట్ ఐడి రాస్తా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కోలన్ పెడతా అంటే సపరేటర్ లాగా ఇన్పుట్ ఫీల్డ్కి అండ్ స్టూడెంట్ ఐడి నేమ్కి. ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తీసుకుంటా, TEXT. ఓకే, టెక్స్ట్ తీసుకుంటే మనం ఎలాంటి టెక్స్ట్ అయినా ఎంటర్ చేయొచ్చు అన్నమాట. అంటే నేమ్, నెంబర్స్, ఎక్సెట్రా క్యారెక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ తీసుకుంటున్నా, సేమ్ అదే విధంగా కోలన్. అండ్ ఇక్కడ ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్టే తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ తీసుకుంటున్నా, క్లాస్ కోలన్. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను టెక్స్ట్ ఫీల్డే తీసుకుంటున్నా. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి రోల్ నెంబర్ తీసుకుంటా. ఇక్కడ మనం నెంబర్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఉంది కదా, ఆ టెక్స్ట్ దగ్గర నెంబర్ అని కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను టెక్స్ట్ అనేది తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఫాదర్ నేమ్ తీసుకుంటున్నా. ఓకే, సారీ, కోలన్. ఇక్కడ కూడా ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి జెండర్ తీసుకుంటున్నా. జెండర్ దగ్గర మనం రేడియో బటన్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ నేను ఇక్కడ టెక్స్ట్ మాత్రమే తీసుకుంటున్నా ప్రస్తుతం మీకు చూపించడానికి. ఫామ్, స్టూడెంట్ ఫామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిమార్క్స్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, మీకు నేను ఈ రేడియో బటన్స్, నెంబర్స్ వీటినన్నిటిని నేను ట్యుటోరియల్స్లో చెప్తానండి. ఇక్కడ మనం ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ కాకుండా బటన్ తీసుకుందాం. ఈ బటన్ ఏం చేస్తుందంటే మన సర్వర్కి ఇన్పుట్ డేటా అంతా అంటే మనం టైప్ చేసిన డేటా అంతా సర్వర్కి సెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని ఐడి వచ్చేసి BTN తీసుకుంటున్నా. అందులో వాల్యూ వచ్చేసి మనం సబ్మిట్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ నేను Ctrl+S ఒత్తి లైవ్ సర్వర్ ద్వారా ఓపెన్ చేసి మీకు చూపిస్తా ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది అనేది. ఓకే, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, అదిగో కనిపిస్తుంది స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడు మనం టైప్ చేసినవన్నీ ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ మనం ఏమైనా టైప్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మీకు ఇంకా నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే CSS స్టైలింగ్ యాడ్ చేద్దాం. ఓకే, ఈ CSS స్టైలింగ్ వచ్చేసి నేను హెడ్ ఉంటుంది కదా HTMLలో, ఆ హెడ్ దగ్గర స్టైల్ ట్యాగ్ రాస్తున్నా ఇక్కడ పైన. నెక్స్ట్ వచ్చేసి ముందుగా బాడీ ట్యాగ్ తీసుకుంటా. ఈ బాడీ ట్యాగ్ తీసుకొని దీనికి మార్జిన్ వచ్చేసి 0 పెట్టేస్తా. ఇవన్నీ నేను మీకు ట్యూటోరియల్స్లో చెప్తా, మీరు ప్రస్తుతానికి ఇది గమనించుకుంటూ రండి అంతే. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే వెనకాల కలర్, బాడీ మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ని నేను హ్యాష్ కోడ్లో రిప్రజెంట్ చేస్తున్నా. ఇది మీరు తెలుసుకోవాలంటే నా ట్యూటోరియల్స్ని ఫాలో అవుతూ ఉండండి, మీకు పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నెక్స్ట్ డ్యూ ట్యాగ్ని తీసుకుంటున్నా. దీనికి మనం 24 పిక్సెల్స్ మార్జిన్ తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి అదిగో సేవ్ చేసా. మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా నేను రాసిన కోడ్లో వచ్చేసింది, ఒక బ్లూ కలర్ లాగా వచ్చింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఏదానికి, ఇప్పుడు డివ్ అని ఉంటుంది కదా, ఆ ట్యాగ్కి మాత్రమే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ RGBAలో తీసుకుంటున్నా. పైన హ్యాష్ కోడ్, కింద RGBA. మనం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అని మీకు తెలియాలని నేను ఇక్కడ RGBAలో తీసుకుంటున్నా.
ఓకే, ఇక్కడ మనకు ఆ డివ్ ట్యాగ్ ఎంతవరకు ఉందో అదింతా మనకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఏదైతే ఆర్జీబీఎల్లో రాసానో అది వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఓకే, బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి నేను కవర్కి పెడతా. అది మన కంటెంట్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మాత్రమే బ్యాక్గ్రౌండ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బార్డర్ రేడియస్ తీసుకుంటా. సైడ్ ఎడ్జెస్ అన్నీ షార్ప్గా ఉన్నాయి కదా, ఎడ్జెస్ 20 పిక్సెల్ అని పెట్టేశాను. ఇప్పుడు బార్డర్ రేడియస్ అది కర్వ్ రావాలి. సారీ, ఇక్కడ రేడియస్ రాయడం మర్చిపోయా బార్డర్ దగ్గర. ఇక్కడ RADIUS. ఓకే, ఇప్పుడు చూసారా మీరు, కర్వ్ వస్తుంది ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి విడ్త్ తీసుకుందాం. విడ్త్ వచ్చేసి నేను పర్సంటేజ్లో రాస్తాను అండి ఇక్కడ. ఎందుకంటే మనం స్క్రీన్ అంటే ఫోన్ స్క్రీన్, ఇది డెస్క్టాప్ స్క్రీన్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఒకవేళ నేను విడ్త్ వచ్చేసి 70% తీసుకున్నా అంటే ఏ దానికైనా ఫిట్ అవుతుంది అన్నమాట. కరెక్ట్ 70% స్క్రీన్ టు రేషియోలా ఉంటుంది. నెక్స్ట్ బాక్స్ షాడో తీసుకుంటున్నా. ఇక్కడ చూస్తున్న విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ RGBA కలరింగ్ కూడా ఇస్తా. ఇక్కడ ఇదేం చేస్తుందంటే మన డ్యూ ట్యాగ్ ఉంది కదా, ఆ ట్యాగ్కి ఎడ్జెస్లో షాడో లాగా వస్తుందన్నమాట. ఓకే, మీరు ఇక్కడ లోడ్ చేశాక చూదురు. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టేబుల్ ట్యాగ్ తీసుకుంటా. టేబుల్ ట్యాగ్ కలర్ తీసుకుంటున్నా, అంటే టేబుల్ కలర్ కాదు, టేబుల్లో ఉండే టెక్స్ట్ కలర్ అన్నమాట. ఇక్కడ కూడా నేను ఒక హ్యాష్ కోడ్ రాస్తున్నా. ఇది ఎల్లో కలర్ లాగా ఉంది, మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీని ప్యాడింగ్ తీసుకుంటా. ఈ ప్యాడింగ్ అంటే ఏంటో నేను నీకు ట్యూటోరియల్స్ను నీట్గా చెప్తా, మీరు కొద్ది సపోర్ట్ మాత్రం ఇవ్వండి నాకు చాలు. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ సైజ్ తీసుకుంటున్నా 24 పిక్సెల్స్. ఇదిగో చూసారా, సేవ్ చేశాక నేను 24 పిక్సెల్ సైజ్ అయితే పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైట్ తీసుకుంటున్నా. అంటే హైట్ అంటే మన ఎలిమెంట్స్ యొక్క హైట్ అనమాట. టేబుల్లో రోస్ ఉంటాయి కదా, వాటి హైట్ వచ్చేసి 20 పిక్సెల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఎఫెక్ట్ అయితే మీకు కనిపించదు కానీ చూడండి ప్రస్తుతానికి. ఇప్పుడు క్యాప్షన్ రాసాం కదా, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్, దాన్ని స్టైల్ చేసుకుందాం. దాని మార్జిన్ వచ్చేసి ఇక్కడ 16 పిక్సెల్ సరిపోతుంది. నెక్స్ట్ ప్యాడింగ్ వచ్చేసి 8 పిక్సెల్ పెడుతున్నా. వద్దులే, 20 పిక్సెల్ సరిపోతుంది. చూసారు కదా చేంజెస్. నెక్స్ట్ ఫాంట్ సైజ్, ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి 24 పిక్సెలే తీసుకుంటున్నా. సేవ్ చేస్తే ఓకే, చేంజెస్ ఏం కనిపిస్తలేవు ఇక్కడ. అవును, ఇక్కడ కూడా నేను ఫాంట్ సైజ్ వచ్చేసి 24 పిక్సెలే తీసుకున్నాం పైన డివ్ ట్యాగ్వి. దాన్ని చేంజ్ చేద్దాం ఉండండి. ఇది సైజ్ 30 పిక్సెల్ పెట్టా. ఇప్పుడు ఇక్కడ 18 పిక్సెల్ పెడుతున్నా. ఓకే, ఇప్పుడు చూడడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇన్పుట్ ఫీల్డ్స్ తీసుకుందాం. ఇన్పుట్ ఫీల్డ్స్ యొక్క కలరింగ్ కానీ అవన్నీ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేనేం తీసుకుంటా అంటే బార్డర్ తీసుకుంటున్నా. బార్డర్ వచ్చేసి నన్ను పెడితే దాని సైజ్ బార్డర్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అంటే కలర్ తీసుకుంటున్నా. కలర్ మనం ఏదైతే టైప్ చేసామో దాని యొక్క కలర్ సేమ్ ఇప్పుడు ఎల్లో కలర్ లాగా కనిపిస్తుంది కదా, అదే కోడ్ని ఇక్కడ రాసాయండి నేను కలర్కి. హ్యాష్ కోడ్ అంటారు దీన్ని. నెక్స్ట్ వాటి బ్యాక్గ్రౌండ్ కలర్ని వెనకాల ఉంది కదా డ్యూకి అప్లై చేసిన కలర్ని అప్లై చేస్తున్నా. ఓకే, సేవ్ చేశాక మీరు చూడొచ్చు. ఇదిగో ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ రేడియస్ పెడదాం. ఇక్కడ దీనికి కూడా కర్వ్ వచ్చేలా పెడుతున్నా. ఇక్కడ 4 పిక్సెల్ తీసుకున్నా, వద్దులే 8 పిక్సెల్ తీసుకుందాం. రైట్, ఇక్కడ కర్వ్ నీట్గా కనిపిస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ హైట్ తీసుకుందాం. హైట్ వచ్చేసి 30 పిక్సెల్ పెడుతున్నా. ఇదిగో వద్దులే 20 పిక్సెల్ తీసుకుందాం, నీట్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ షాడో తీసుకుందాం. దీనికి కూడా డ్యూకి ఎలాగైతే అప్లై చేసామో అదే రకంగా షాడో అప్లై చేస్తున్నా. అదే కాపీ చేసి ఇక్కడ తీసుకొస్తూ ఉండండి. ఓకే,
కాపీడ్ అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సేవ్ చేసిన వెంటనే మీకు షాడో అయితే గ్లో అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ నేను పిక్సెల్స్ చేంజ్ చేస్తున్నా చూడండి. ఓకే, షాడో అయితే మీకు కనిపిస్తుంది చేంజ్ అయినది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఉండండి, ఇక్కడ విడత తీసుకుందాం. ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నీ మన డ్యూ ట్యాగ్ని దాటి వెళ్ళిపోయాయి కదా, దానికి సరిపోయేలాగా ఇక్కడ విడత వచ్చేసి 90% పెడతాను. ఇది మనం జూమ్ చేసినా కూడా మీకు చేంజ్ అవుతుంది కదా, కరెక్ట్ సైజ్గా కనిపిస్తుంది అనమాట, నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ విడత అనేది ఎంతో పర్సంటేజ్లో తీసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. ఏ స్క్రీన్కైనా అడ్జస్ట్ అవుతుంది అనమాట ఆ స్క్రీన్ రేషియోతో పాటు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బటన్ తీసుకుంటున్నా, దాని మార్జిన్ వచ్చేసి 16 పిక్సెల్ పెడుతున్నా. నెక్స్ట్ ప్యాడింగ్ వచ్చేసి 8 పిక్సెల్ పెడుతున్నా. పైన మార్జిన్ కూడా 8 పిక్సెల్ పెడతా ఉండండి. నెక్స్ట్ ప్యాడింగ్ కూడా 8 పిక్సెల్ పెడుతున్నా. ఓకే చూడండి. ఓకే, ఒక్క నిమిషం. ఎస్ 2 పిక్సెల్స్, 2 పిక్సెల్, 2 పిక్సెల్, 2 పిక్సెల్. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎందుకు తీసుకున్నా అనేది నేను ట్యుటోరియల్స్లో చెప్తాను మీకు, మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి. కలర్ తీసుకుంటున్నా. ఆ సబ్మిట్ బటన్ కలర్ వచ్చేసి సేమ్ అదే కలరే పెట్టేస్తా, ఎల్లో కలర్ లాగా ఉండేది, అప్పుడు నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సేవ్ చేస్తే అదిగో చేంజ్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైట్ తీసుకుంటున్నా. హైట్ వచ్చేసి ఇక్కడ 30 పిక్సెల్ తీసుకుందాం. 50% తీసుకున్నా, అది నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇదండి నేను స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. నీకు కోడ్ అయితే నేను స్క్రోల్ చేస్తున్నా, సోర్స్ కోడ్ కూడా నేను కింద పిన్డ్ కామెంట్స్లో అయితే ఇస్తున్నాను, మీరు వెళ్ళి చూడవచ్చు అన్నమాట. ఇది చూడండి ఎంత రెస్పాన్సివో, మనకు స్క్రీన్ చిన్నగైనా పెద్దదైనా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం ఎంటర్ చేస్తున్నాం కొన్ని టెక్స్ట్స్. ఇక్కడ ఐడి ఎంటర్ చేసా, నెక్స్ట్ నేమ్ ఏదో ఒకటి సమ్ నేమ్ ఎంటర్ చేస్తున్నా, అండ్ క్లాస్ 4th క్లాస్ అని పెడుతున్నా. నెక్స్ట్ రోల్ నెంబర్ 43 అండ్ ఫాదర్స్ నేమ్ ఏదో ఒక టైప్ చేస్తున్నా ఊరికే. అండ్ జెండర్ వచ్చేసి మేల్ పెడుతున్నా, ఎంఎల్ఏ కాదు ఎంఏఎల్ఈ మెయిల్. ఓకే, అండ్ రీమార్క్స్ వచ్చేసి గుడ్, అండ్ సబ్మిట్ కొట్టేస్తే మనకు సర్వర్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడైతే మనం చూపించలేము, అది మీకు ట్యుటోరియల్స్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఓకే, ఇదే అండి వీడియో. మీకు ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.